సభ. బీసీల నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడును వాళ్ళు ఒక్క ఉదుటున లాగేసుకుంటున్నారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు బీసీల రిజర్వేషన్ల పెంపు ఎప్పుడొచ్చినా కోట్లలకు వెళ్ళడం, కోట్లలో వాటిని ఆపేయడం జరుగుతూ వస్తుంది. మీరేమో 10% లేని ప్రజలకు 10% మీరు రిజర్వేషన్ మీరు అనుభవించవచ్చు, కానీ బీసీలకు సంబంధించి 61% జనాభా ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో 29% రిజర్వేషన్ను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా బీసీ ప్రజలు మీరు చైతన్యవంతులై మేల్కొనండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఈ రిజర్వేషన్లు బీసీలకు రావు. ఈరోజు రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది ఒక ఉవ్వెత్తున కెరటంలాగా ఎగిసిపడుతుంది. ఈ సందర్భంలోనే మనం రిజర్వేషన్లు సాధించుకోకపోతే రేపు మళ్ళీ సాధించుకోవడం కష్టం. ప్రజా ఆగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రజా ఆగ్రహం ముందు వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే. తెలంగాణ కొరకు ఎట్లయితే సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రంలో పాల్గొని తెలంగాణ కళ సాకారం చేసుకున్నారో, అట్లాగే బీసీ వర్గాలందరూ కూడా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని, అదేవిధంగా బీసీ మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్లు బీసీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమించకపోతే ఈ రిజర్వేషన్ కళ అనేది నెరవేరడం అసాధ్యం. మీరు చైతన్యవంతులై రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి పాస్ చేయడానికి వీలవుతుంది. మరి ప్రజల్ని ఆ దిశలో చైతన్యవంతం చేయడానికే ఈరోజు మేము బీసీల ఆక్రోశ సభ పెట్టాం. ఆక్రోశం అంటే ఆవేదనతో కూడుకున్నటువంటి కోపం. సో మాకు ఒకవైపు ఆవేదన ఉంది, ఇంకోవైపు మా కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి దీనికి ఆక్రోశ సభ అని పేరు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ సభ గొప్పగా జరుగుతుంది. మరి ప్రజలు కూడా వాళ్ళే ముందుకొచ్చి ఇందులో పాల్గొంటున్నారు. కామారెడ్డి పట్టణంలో కూడా అన్ని కులాలను కలిపి, బీసీ కులాలు అన్నీ కలిపి, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీస్ను కలిపి మేము అక్కడ ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసినాం. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ సభ నిర్వహించబడుతుంది. మరి అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మా 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఫౌండర్ మెంబర్, అదేవిధంగా హానరీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.